హలో ప్రోగ్రామర్ ఈరోజు మనము ఫర్ లూప్ కాన్సెప్ట్ గురించి అయితే చూద్దాం. ఓకే, లూప్స్ అంటే ఇంకా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ ఉంటుంది. సో అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనము ఫర్ లూప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో చిన్న డెఫినేషన్ ఉంది, డెఫినేషన్ ఏందో చూస్తున్నాం. ఓకే, ది జావా ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఏ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ సెవరల్ టైమ్స్. అంటే మీరు మీ ప్రోగ్రాంలో ఏదైనా పార్ట్ని సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇటరేట్ చేయాలి అన్న సినారీలో యూజ్ చేస్తారు. ఓకే, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ ఇటరేషన్ ఇస్ ఫిక్స్డ్ ఇట్ ఈస్ రికమెండ్ టు యూస్ ఫర్ లూప్. మీకు చెప్పాను కదా, ఇంకా 2-3 ఫర్ లూప్స్ ఉన్నాయనేసి, వైల్ వైల్ ఫర్ లూప్ అనేసి, డూ వైల్ అనేసి ఇలా ఉంటాయి. సో ఇది ఈ ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలని చెప్తున్నారంటే, మీకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫిక్స్గా ఉన్నప్పుడు ఇది యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, సో అంటే మీరు 5 టైమ్స్ మీరు ఇటరేట్ చేయాలి, మీరు ప్రోగ్రామ్లో మీరు ఒక పర్టికులర్ పార్ట్ని 5 టైమ్లో ఇటరేట్ చేయాలన్నప్పుడు ఈ ఫర్ లూప్ని యూజ్ చేయాలని చెప్తున్నారు. మనం థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా చేసి ఎలాగ చేయాలని చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ క్లాస్ అయితే క్రియేట్ చేసా, క్లాస్ మెయిన్ మెథడ్ అయితే క్రియేట్ చేసా. మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తాం. ఓకే, సో ఫర్ లూప్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఓకే, ఫర్ అనేది ఒక కీవర్డ్ యూజ్ చేసేసి ఫర్ మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ i is equal to 1 ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేయాలి. i less than or equal to, నేను ఇక్కడ తక్కువ ఇస్తా. ఓకే, 3 ఇస్తా. ఓకే, i less than or equal to 3. సో ఈ కండిషన్స్ అన్ని తెలిస్తేనే మీరు చేయగలుగుతారు. ఈ కండిషన్ తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఆపరేటర్స్ కాన్సెప్ట్ ఉంటుంది మన ఛానల్లో, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఓకే, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఈ విధంగా బాడీ, ఇది ఫర్ లూప్ యొక్క బాడీ. ఓకే, బాడీలో ఏదో ఒకటి రాయండి. మీకు యాక్చువల్గా అయితే బిజినెస్ లాజిక్ అంతా రాసుకోవచ్చు, మనం సింపుల్గా ఇలా రాద్దాం. ఇన్సైడ్ ఫర్ లూప్. సో లోపలికి వెళ్ళింది కాబట్టి ఇన్సైడ్ ఫర్ లూప్ అని రాసి పెడుతున్నాను. సో ఇక సింపుల్గా నేను ఐ వాల్యూ ప్రింట్ చేస్తాను. మనకు ఐ వాల్యూ ఎంత వచ్చిందో తెలుసుకున్నాం. ఓకే, దీని గురించి చెప్పాలంటే సింపుల్. సో మనమైతే ఫర్ లూప్ అయితే రాసాము, లోపల బాడీలో ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇనిషియలైజేషన్ అయితే జరగాలి. ఓకే, ఇనిషియలైజేషన్ చేయాలి. సో ఎప్పుడైతే మీకు ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుందో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఇనిషియలైజేషన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇనిషియలైజేషన్, బాగా గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ ఏం చెక్ చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ కేసులో ఏం జరిగిందంటే 1 less than or equal to 3. ఓకే, 1 less than or equal to 3 ఇది ట్రూ కాబట్టి ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది. ఓకే, ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది. ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, నేను ఫైనల్లో ఒక రాస్తాను. సో ఇలాగ మనకి ఎగ్జిట్ అయితే అయిపోతుంది. ఫాల్స్ అయితే, ఈ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎగ్జిట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఫర్ లూప్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో మీకు ఈ సినారీలో 1 less than or equal to 3 ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళి లోపల ఏదైతే మనం మెసేజ్ రాస్తామో లేదా బిజినెస్ లాజిక్ రాస్తామో అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎండ్ ఉంది కదా, ఎండ్. సో ఎండ్లో ఏమవుతుందంటే తిరిగి మనకి ఇక్కడ మనము ఆపరేషన్ రాస్తాం కదా, ఒకటి ఐ ప్లస్ ప్లస్ దీన్ని ఏమంటారంటే మామూలుగా పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఇలాగ మీరు ఇవ్వచ్చు, ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు, మీరు డిక్రిమెంట్ చేసుకోవచ్చు. ఇలాగ పోస్ట్ యూస్ చేసుకోవచ్చు, ప్రీ యూస్ చేసుకోవచ్చు. ఓకే, అది మన లాజిక్ బట్టి ఉంటుంది. ఓకే, సో ఈ పార్ట్ ఎప్పుడు వెళ్తుందో బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఈ లైన్ అయిపోతుందో వెంటనే తిరిగి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది కదా, ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇనిషియలైజేషన్కి అయితే వెళ్ళదు, ఇనిషియలైజేషన్కి ఓన్లీ వన్స్ మాత్రమే జరుగుతుంది ఇనిషియలైజేషన్. ఓకే, ఓన్లీ వన్స్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది. సో ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ వచ్చింది కదా, ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. అంటే ఏంటి, 2 less than or equal to 3 ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ వచ్చి ఇంక్రిమెంట్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది. 3 less than or equal to 3 మళ్ళీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ వచ్చి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏమో ఐ వాల్యూ ఎంత వస్తుంది, 4 less than or equal to 3 ట్రూగా, మరి ఇది ఫాల్స్ కదా. ఫాల్స్ అయితే ఇమీడియట్గా మీకు కంప్లీటెడ్ అనేసి ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఇంకొంచెం మీకు ఈజీగా అండర్స్టాండ్గా చెప్తాను. ఓకే, చూడండి, 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది. ఓకే, నేను చెప్పిన దాని ప్రకారము మీకు ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనిషియలైజేషన్కి ఎన్నిసార్లు వెళ్తుంది, కండిషన్కి ఎన్నిసార్లు అవుతుంది, ఇక్కడ ఇంక్రిమెంట్ ఇచ్చాం కదా, ఇంక్రిమెంట్కి ఎన్నిసార్లు అవుతుంది, ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికంటే ముందు ఏం చేస్తానంటే నేను మీకు అర్థం అవడం కోసము, సో ఇది ఉంది కదా, ఇంట్ i is equal to 1 అని నేను ఇలా ఇక్కడ రాసుకుంటాను. ఓకే, అంటే ఇక్కడ రాసుకునేస్తాను. నేను ఈ విధంగా అయితే రాసుకునేసి ఇక్కడ ఏం చేస్తానంటే system.out.println. ఇది ఎందుకు మీరు రియల్ టైంలో ఇలా రాయద్దండి, జస్ట్ మీ అండర్స్టాండ్ కోసం నేను చెప్తున్నాను. ఓకే, రియల్ టైంలో ఇలా రాయద్దండి. ఓకే, సింపుల్గా ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ కదా ఇది. సో
ఇనిషియలైజేషన్ పెట్టేస్తా, ఇలా పెట్టేస్తాము, ఎక్కువ రాయొద్దండి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ వచ్చేసి ఐ వాల్యూ పెడతాను నేను. ఇనిషియలైజేషన్ అంటే నేను చెప్పిన దాని ప్రకారం ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, ఇది ఓన్లీ వన్ టైం మాత్రమే మనకి ప్రింట్ అవ్వాలి. ఎప్పుడైతే ఫర్ లూప్ అవుతుందో ఓన్లీ వన్ టైం అయితే మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకుని దాన్ని ఇక్కడ వచ్చు. ఓకే, లేదంటే ఇక్కడ డిక్లేర్ చేసుకుని ఇక్కడ ఇనిషియలైజేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, ఎలాగైనా చేసుకోవచ్చు మీరు. ఓకే, బట్ ఇనిషియలైజేషన్ అయితే మస్ట్గా ఉండాలి. యూస్ చేస్తున్నాం కదా, ఇనిషియలైజేషన్ చేసి ఉండాలి. చూసారు కదా, ఫర్ లూప్ ఇనిట్ 1 అంటే మీకు ఒక్కసారే ఈ వాల్యూ అయితే మీకు ప్రింట్ అయింది. అంటే ఏంటి, ఒక్కసారే ఇనిషియలైజేషన్ అయితే అవుతుంది. ఈ ఏదైతే ఫస్ట్ రాస్తామో ఈ పార్ట్ అనేది మనకి ఒక్కసారి మాత్రమే దాని పని అనేది జరుగుతుంది. ఓకే ఓకే, దీని గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది చెప్పన్నా, ఇక్కడ వెళ్తుంది. అంటే ఏంటి, ఇమీడియట్గా వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, కండిషన్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు ఇది ప్రింట్ అయిపోయింది. సో ఇది ప్రింట్ అయిపోయిన వెంటనే ఎండ్ ఉంది కదా, ఎండ్ అయిపోయిన వెంటనే మీకు ఇక్కడ వెళ్తుందని చెప్పాను కదా. సో దీన్ని కూడా మనం ఎలాగనేసి చూద్దాం. ఓకే, దీనికి కూడా మనం సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ పెడితే మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, నేనేం పెడుతున్నాను అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, సింపుల్గా మనకు అర్థం అవడానికి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పెట్టేసి ఇక్కడ మీరు ఏదైతే ఆపరేషన్ ఉందో అది ఇచ్చేయండి. ఇక్కడ అంటే మనం ఇది ఏమి ఇచ్చాము, I++ ఇచ్చాము కదా, అది ఇచ్చేయండి. సింపుల్గా చూడండి, ఇలా ఉంటుంది మన ప్రోగ్రామ్. ఇలా ఉంటుంది చూడండి, మన ప్రోగ్రామ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ సెమీకోలన్ తీసేయండి, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్కి సెమీకోలన్ ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది మన ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారము ఇది క్రియేట్ చేసింది అవుట్పుట్. సో ఫస్ట్ టైం అనేది ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది మీకు. ఓకే, ఫర్ లూప్ ఇనిట్ అనేది వన్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఒకసారి ఇనిషియలైజేషన్ అయితే జరుగుతుంది మనకు, కాబట్టి ఒకసారి ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, కండిషన్ చెక్ చేసిన తర్వాత సాటిస్ఫై అయితే ఇన్సైడ్ ఫర్ లూప్కి వెళ్ళేసి ఇక్కడ ఏదైతే మెసేజ్ రాస్తామో అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎండ్ అయిపోతుంది కదా, అంటే ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి అయితే తిరిగి వెళ్తుంది. ఓకే, ఇక్కడ తిరిగి వెళ్ళి ఈ వాల్యూ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ జరుగుతుంది. మనం ఏదైతే ఇస్తామో ఆపరేషన్ అది జరుగుతుంది. సో ఈ వాల్యూ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, అది ఒకసారి చూద్దాం, మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే, మనం టైం వేస్ట్ చేసుకోవాలి ఎక్కువగా, మనం టాపిక్లోకి వెళ్ళిపోయి చూసారు కదా, ఫర్ లూప్ ఇనిట్ ఇదైతే ఒకసారి ప్రింట్ అయింది. ఓకే, ఆ తర్వాత కండిషన్ చెక్ చేసింది. ఇక్కడ కండిషన్ చెక్ చేసిన తర్వాత ఇన్సైడ్ లూప్ అనేది వెళ్ళింది. ఇన్సైడ్ లూప్ వెళ్ళిందా, సో ఇన్సైడ్ లూప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ రాస్తాం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని రాస్తాం కదా, అదైతే ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే, సో మళ్ళీ చూడండి మీరు, సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ ఇన్సైడ్ ఫర్ లూప్కి అయితే ఇలా వెళ్తుంది మనకి. ఓకే, ఇలా చూసుకోండి మీరు, ఇలా చూసుకోండి, ఇన్సైడ్ ఫర్ లూప్కి అయితే వెళ్ళింది. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి ఇక్కడికి వెళ్ళింది. ఓకే, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయితే ఇన్సైడ్కి వెళ్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అవుతుంది. ఓకే, ఫైనల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమొస్తుంది, ఫైనల్గా 4<3 వస్తుంది. ఓకే, సో ఆ సినారీలో వచ్చేసి కండిషనే మనకి సాటిస్ఫై అవుతుంది, కాబట్టి ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోతుంది, అంటే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, నేను సింపుల్గా మీకు అర్థం అవడానికి కోసము క్లియర్గా ఇక్కడ ఆపరేషన్స్ రాస్తాయి ఎలా జరిగిందంటే, ఫస్ట్ వాల్యూ వచ్చేసి మనకి ఇనిషియలైజేషన్ జరుగుతుంది కదా, అంటే ఇంటూ I=1 ఇచ్చాం, అది అక్కడ వరకు మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాను, నేను చెప్పిన దాని ప్రకారము కండిషన్ అయితే చెక్ చేస్తాం. కండిషన్ ఏంటి మనకి ఇక్కడ I< 3 కదా, మన కండిషన్ ఇది ఇచ్చాం. దీని మీనింగ్ ఏంటంటే 1< 3 ట్రూ కదా, ఇది మనకి ట్రూ అయితే మనకి వెళ్ళేసి మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఏది ఇన్సైడ్ ఫర్ లూప్ ఏదైతే మెసేజ్ రాస్తామో అది ప్రింట్ అవుతుంది. మెసేజ్ అయిపోయిన వెంటనే మనకి ఏం జరుగుతుందంటే I++ ఆపరేషన్ అయితే జరగాలి. సో దీని గురించి మీకు ఎవరికైతే తెలుసో మన వీడియోస్లో ఆల్రెడీ మన ఛానల్ ఆల్రెడీ మన వీడియోస్ పెట్టినాం, యూనరీ ఆపరేటర్ గురించి క్లియర్గా మెన్షన్ చేసి పెట్టాం. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఐ వాల్యూ అంతా 1 ఉంది, అంటే I++ చేస్తే మీకు I++ వాల్యూ స్టిల్ 1గానే ఉంటుంది, బట్ ఐ వాల్యూ వచ్చేసి మీకు 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ 2 అయింది. సో మన కండిషన్ ఏంటి, ఇప్పుడు వెళ్ళి కండిషన్ చెక్ చేయాలి. 2< 3 కండిషన్ సాటిస్ఫై అయింది, ట్రూ వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ట్రూ వస్తుంది కదా, ట్రూ వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి మెసేజ్ ప్రింట్ అవుతుంది. మెసేజ్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వెళ్ళి ఇంక్రిమెంట్ అయితే జరుగుతుంది. ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ మీరు ఏదైతే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ 2. సో I++ చేస్తే దీని వాల్యూ స్టిల్ 2గానే వస్తుంది. ఓకే, ఆ సినారీలో ఐ వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుందంటే 3 అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇనిషియలైజేషన్కి అయితే ఇంకా వెళ్ళదు ఒకసారి, అది 3< 3. సో కండిషన్ ట్రూ. సో లోపలికి వెళ్ళి మెసేజ్ ప్రింట్ అవుతుంది ఫర్ లూప్ లోపలికి వెళ్ళి. సో మెసేజ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా I++ దగ్గరికి వెళ్తుంది, I++ దగ్గరికి.
సో ఈ సినారీలో మీకు ఐ వాల్యూ అంతా ఐ వాల్యూ 3. సో ఐ ప్లస్ ప్లస్ వాల్యూ ఏమవుతుంది, స్టిల్ 3 గానే వస్తుంది, ఎందుకంటే పోస్ట్ ఇంక్రిమెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ సినారీలో ఐ వాల్యూ వచ్చి 4 అవుతుంది. సో ఇది ఫైనల్ స్టెప్. ఇంకా ఇది 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇది ట్రూ ఆ ఫాల్సా మరి చెప్పండి, ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ అవుతుంది కదా. సో ఇక్కడ మీకు ఫాల్స్ అయిపోయిన వెంటనే ఫర్ లూప్కి అయితే ఇది వెళ్ళదు, డైరెక్ట్గా ఫర్ లూప్ తర్వాత ఏదైతే మనం రాస్తామో స్టేట్మెంట్స్ అదైతే ప్రింట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ. ఓకే, మీకు ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మన టాపిక్లో యూనరీ టాపిక్స్ అని ఉంటుంది, యూనరీ ఆపరేటర్స్, దానికి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి, క్లారిటీగా మీకు అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, నేను మీకోసం అనేసి ఐ వాల్యూ ఏమొస్తుందో మీకు క్లారిటీగా చెప్పడానికి సింపుల్గా ఒక్క స్టేట్మెంట్ అయితే ఇక్కడ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఐ ప్లస్ ప్లస్ వాల్యూ ఫస్ట్లో వచ్చేది మనకి ఏమొస్తుందంటే ఐ ప్లస్ ప్లస్ వాల్యూ మనం ప్రింట్ చేస్తాం కదా, అది ఇక్కడ ప్రింట్ అవుతుంది మనకి. ఆ తర్వాత ఐ వాల్యూ ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి మీరే. ఒక్క నిమిషము, మీకు క్లారిటీగా ఇక్కడ ఐ వాల్యూ అని పెడితే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అనేసి ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో అవుట్పుట్ తీసుకునేసి స్టెప్ బై స్టెప్ మీరు కంపేర్ చేసుకున్నారంటే మీకు ఈ ఫర్ లూప్ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇదైతే నేను రిమూవ్ చేస్తాను ఇప్పుడు. మీకు చూసారు కదా, మనకి ఇదంతా కామెంట్స్లో పెట్టుకొని మీరు చెక్ చేసుకోండి, ఒకటిగా మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. చూడండి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసాం కదా, ఐ ప్లస్ ప్లస్ వాల్యూ వచ్చేసి 1గా ఉంటుంది, ఐ వాల్యూ 2 మీ ఇంతకుముందు చెప్పినట్టే ఉంటుంది. ఇంకా క్లారిటీగా కావాలంటే మన ఛానల్లో యూనరీ ఆపరేటర్స్ ఉంటుంది కదా, అది వెళ్ళి చూడండి. ఓకే, పోస్ట్కి ప్రీకి డిఫరెన్స్ మీకు అయితే తెలిసిపోతుంది. ఓకే, దీన్ని ఇంకా మనం ఎలాగ మాడిఫై చేసుకోవచ్చు అంటే ఇదే కోడ్ని ఇక్కడ మనం రాసాం కదా, కండిషన్ తర్వాత మనము ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది రాసాం కదా, ఇదంతా నేను రిమూవ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, దీన్ని మనము ఆ ప్లేస్లోనే కాకుండా, అంటే యాక్చువల్గా ఎలా ఉండింది మీకు, ఇలా ఉండింది ఐ ప్లస్ ప్లస్ అని ఉండింది కదా, సో ఇలాగ కాకుండా మనం ఆ వాల్యూని దీని తర్వాత కూడా ఇలాగ పెట్టుకోవచ్చు. ఇలాగ మనమైతే పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ లూప్లో మొత్తం ఏముంది, మొత్తానికి ఇది కూడా రిమూవ్ చేస్తాను. మొత్తానికి మనకు వచ్చేసి ఇనిషియలైజేషన్ పార్ట్ ఉంది, కండిషన్ చెక్ చేసే పార్ట్ ఉంది, ఇనిషియలైజేషన్ పార్ట్, కండిషన్ చెక్ చేసే పార్ట్ అయితే మనకి ఇక్కడైతే ఉంది. చూడండి, సో నేను మళ్ళీ యాక్టివ్గా ఎలా ఉందో అలాగ రాస్తున్నా. సో ఒక్క నిమిషము రిమూవ్ చేసేస్తాము, మళ్ళీ ఇనిషియలైజేషన్ ఇక్కడ చేసుకుందాము. చూడండి, ఇనిషియలైజేషన్ పార్ట్ చేశాను నేను. ఓకే, సెమీకోలన్ ఎండ్ అయిపోతుంది. సో కండిషన్ చెక్ చేస్తున్నాను, కండిషన్ మీకు సాటిస్ఫై అయితే ఇన్సైడ్ ఫర్ లూప్కి అయితే వెళ్తుంది. వెళ్ళిన వెంటనే ఎండ్లో మీరు ఇలా రాసుకోవచ్చు. మీకు అర్థం కాకపోతే ఫస్ట్లో ఇలా రాసి పెట్టుకోండి. సో ఇక్కడ మీకు అయితే ఇంక్రిమెంట్ అవుతుంది, తిరిగి వెళ్ళి మీకు కండిషన్ అయితే చెక్ చేస్తుంది. ఓకే, సో ఇంకా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి, అవి అప్కమింగ్ వీడియోస్ అయితే మనం చూద్దాం. ఓకే, మన ఛానల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. మన ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్రాక్టీస్ బాగా చేయండి మరి.